హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో బఠానీతో మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మసాలాని రాయలసీమ సైడ్ మసాలా అని, నెల్లూరు సైడ్ అయితే చాట్ అని, ఇంకొన్ని దగ్గరలో కట్లెట్ అని అంటారు. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మసాలా కోసం ముందుగా 2 పెద్ద ఎర్రగడ్డలు, 2 టమోటాలు, కొత్తిమీర, పుదీనా వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయని కూడా దబ్బలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 12 గంటల పాటు నానబెట్టిన బఠానీని ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. బఠానీ ఎలా ఉండాలంటే చేత్తో ఇలా మెదిపినప్పుడు మెత్తగా అయిపోవాలి. అలాగే మనం ఉడకబెట్టుకున్న బఠానీలోంచి హాఫ్ బఠానీ పక్కకు తీసి మిక్సీ చేసి పెట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలి పెట్టి అందులో ఆయిల్ వేయాలండి. దీనికోసం కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుంది. ఇక్కడ నేను ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యూస్ చేశాను. ఈ ఆయిల్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్లో హాఫ్ ఆనియన్స్ మాత్రం వేసి బాగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాలని, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. టమోటా అంతా చూసారా గుజ్జు గుజ్జుగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు, చాట్ మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, పెప్పర్ పౌడర్, అలాగే కొద్దిగా కారం, ఉప్పు. బఠానీ ఉడకబెట్టుకునేటప్పుడు ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసామండి, కాబట్టి ఇప్పుడు ఇందులో చూసుకొని ఉప్పు వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి ఈ మసాలాని బాగా ఉడకనివ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న బఠానీని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బఠానీలను కూడా వేసి కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడకనిద్దాము. అది ఉడికేలోపు మనము పూరీల్ని వేయించి పెట్టుకుందామండి. సో చూసారు కదా, మసాలా చూడండి దగ్గర పడుతోంది. ఇందులో ఆలు కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చండి. ఉడకబెట్టిన ఆలుని ఇందులో కలుపుకోవచ్చు. ఇక్కడ నేను ఆలు వేయలేదు, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. మన మసాలా తయారైపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు ఈ మసాలాని సర్వ్ చేసుకుందాము. ఒక బౌల్లోకి మనకు కావలసిన మసాలాని తీసుకుందాము. దీనిపైన మనం ముందుగా హాఫ్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, సన్నగా కట్ చేసినవి, వాటిని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీన్ని కూడా పైనుంచి వేసుకోవాలి. మీ దగ్గర సన్నకారాస్ ఉంటే వేసుకోవచ్చు. కొంతమంది ఇందులో అయితే పెరుగు కూడా వేసుకుంటారండి పైన. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పూరీల్ని కూడా ఇలా స్మాష్ చేసి వేద్దాము. దీన్ని కొంచెం పైన నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.